హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉచిత కిచెన్. ఈరోజు వీడియోలో మ్యాంగోతో కేక్ చేసుకుందాము. నార్మల్గా మ్యాంగోస్తో జ్యూస్ అండ్ మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా కేక్ కూడా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట నుంచి తీసుకురాకుండా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం హెల్దీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైనా కూడా ఈ ప్రాసెస్లో ఫాలో అయ్యారంటే కంపల్సరిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం బాగా పండినటువంటి ఒక మామిడిపండు కట్ చేసి చిన్న ముక్కలులాగా కట్ చేసుకొని ఒక స్మాల్ కప్పు జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఒక స్మూతీ లాగా వస్తుందన్నమాట. ఇలా పట్టి పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు ఎగ్స్కి బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఒక స్మాల్ కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఫోక్ స్పూన్స్తో కలుపుకుంటే మనకు బాగా కలిసిపోతుందన్నమాట. చూడండి ఇలా రావాలా మనకు కలుపుకున్న తర్వాత. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి పావు కప్పు ఆయిల్, 1 టేబుల్ స్పూను మ్యాంగో ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేకపోతే నార్మల్ ఎసెన్స్ కానీ, అది కూడా లేకపోతే యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. నెక్స్ట్ దీంట్లోకి జల్లించుకోవడానికి జల్లెడ పెట్టుకొని 2 కప్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. ఇలా పిండి అంతా జల్లించుకొని రిమైనింగ్ ఉన్నది తీసి పక్కన పడేసేయండి. సో ఇలా జల్లించుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా. సో ఆ మ్యాంగో ప్యూరీ కూడా వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ రాకపోతే 1 డైరెక్షన్లో కలుపుకోండి. కానీ మీరు 1 డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. లేకపోతే కేక్ అనేది బ్యాటర్ కరెక్ట్గా రాదు, ఫ్లఫీగా కూడా ఉండదన్నమాట. ఇలా ఉండలు ఏమీ లేకుండా నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కానీ 1 డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా స్మూత్గా రావాలి. ఇలా కలుపుతుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంది కదా. ఇలా ఈ టైంలో మనకు కాంచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అంతవరకు కలుపుకోవాలి. పాలు కొంచెం అటు ఇటు 1 టేబుల్ స్పూన్ అటు ఇటుగా యాడ్ చేసుకోండి. సో మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇలా వస్తే మనకు కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. సో మీ దగ్గర కేక్ చేసుకోవడానికి బేకింగ్ ప్యాన్ ఉంటే పర్లేదు, మీరు తీసుకునే బౌల్కి కింద ఫ్లాట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని మొత్తం ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా ఉంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే సో ఆయిల్ ఇట్లా పిండి ఏం అవసరం ఉండదు, జస్ట్ బటర్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. లేని వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా మైదా పిండితో ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. ఇలా ఉండాలి మనకు. ఇలా ఉంటేనే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తే మనకు హెయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కూడా నార్మల్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ గ్యాస్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ముందు వేడి చేశాను. ఇలా వేడి చేయడం వల్ల మనకి ఎక్కువ టైం పట్టదు. అంతేకాకుండా మీ దగ్గర ఇలా లోపల స్టాండ్ పెట్టుకోవడానికి అవైలబుల్లో లేకపోతే ఒక స్మాల్ కప్పు కానీ ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, వేసి పెట్టుకున్నాము. సో అది పెట్టేసుకొని మూత మూసి 25 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి చాకు మనం ఇలా నొక్కి చూస్తే చాకుకి ఏం అంటుకోలేదు కదా. ఇలా అంటుకోలేదంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. సో తీసి పక్కన పెట్టుకుందాము. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఇంకొంచెం తడిగా అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్కి ఇలా చాకుతో అనుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ప్లేట్లోకి ఇలా ఉల్టా చేసుకొని ట్యాప్ చేయాలి పైన. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనం జస్ట్ ఇట్లా బౌల్ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, బౌల్కి కూడా అస్సలు అంటుకోకుండా వచ్చింది. సో
ఫ్లఫీగా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఎంత ఫ్లఫీగా ఉందో పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.